తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన టాలీవుడ్ ఎంట్రీ బాగానే ఇచ్చాడు. కానీ ఆ తర్వాతే నిలకడగా విజయాలు సాధించలేకపోతున్నాడు. తనదైన ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి గట్టిగానే ట్రై చేస్తున్నాడు. కానీ అనుకున్న స్థాయిలో అవి సక్సెస్ అవ్వడం లేదు. ప్రతిసారి అతని ప్రయత్నాలు బ్యాక్ఫైర్ అవుతూనే ఉన్నాయి. అయినా సరే కిరణ్ పట్టు వదలకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు లేటెస్ట్గా రూల్స్ రంజన్ సినిమాతో మన ముందుకొచ్చాడు. ట్రైలర్కి మంచి రెస్పాన్స్ రావడం, సమ్మోహనుడ పాట బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి అందుకు తగినట్టుగా ఈ సినిమా ఆకట్టుకుందా లేదా? పదండి రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. స్టోరీ: కిరణ్ అబ్బవరం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ముంబైలో ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటాడు. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కిరణ్ తనకంటూ కొన్ని రూల్స్ పెట్టుకుంటాడు. ఇతరులు కూడా అవే రూల్స్ ఫాలో అవ్వాలని కండిషన్స్ పెడుతుంటాడు. అప్పుడే అతని లైఫ్లోకి నేహా శెట్టి వస్తుంది. ఆమె రాకతో అతని లైఫ్ ఒక్కసారిగా మారిపోతుంది. అసలు కిరణ్ ఎందుకు కొన్ని రూల్స్ ఫాలో అవుతాడు? నేహా వచ్చాక అతని లైఫ్లో జరిగిన పరిణామాలు ఏంటి? చివరికి ఏమవుతుంది అనేదే ఈ సినిమా స్టోరీ. అనాలిసిస్: లవ్ అండ్ ఎంటర్టైనర్ జోనర్ అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఒకవైపు లవ్ స్టోరీని, మరోవైపు కామెడీని బ్యాలెన్స్ చేస్తూ సినిమాని చివరి వరకు గాడి తప్పకుండా కంప్లీట్ ఎంటర్టైనర్గా రూపొందించాల్సి ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా చివరి వరకు ప్రేక్షకులను టైంపాస్ చేయించగలగాలి. లాజిక్లు లేకపోయినా సరే ఆడియన్స్ని మెప్పించేలా తప్పకుండా మ్యాజిక్ చేయాలి. అయితే ఈ పరీక్షలో కేవలం కొంతమంది మాత్రమే పాస్ అయ్యారు. మరి ఇప్పుడు కిరణ్ అబ్బవరం పాస్ అయ్యాడా అంటే ఫుల్ మార్కులు వేయలేం. కొన్ని చోట్ల కామెడీ, లవ్ అండ్ ఎమోషన్స్ వర్కౌట్ అయ్యాయే తప్ప ఓవరాల్గా ఈ రూల్స్ రంజన్ సినిమా మెప్పించలేదనే చెప్పాలి. మొదట్లో ఈ సినిమా ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది. స్టోరీ చకచకా నడుస్తుంది. కానీ ఆ తర్వాత నెమ్మదిగా సాగుతుంది. న్యాచురల్ కామెడీతో ఆకట్టుకోవడానికి ట్రై చేశారు. కానీ కొన్ని చోట్ల డోస్ చాలా ఎక్కువైపోయింది. చాలా చోట్ల బలవంతపు కామెడీని ఇరికించేశారు. లవ్ ట్రాక్ కూడా ఏమంత ఇంపాక్ట్ఫుల్గా అనిపించదు. ఒక దశలో కిరణ్ అబ్బవరం మరియు నేహా శెట్టి మధ్య ట్రాక్ బాగానే అనిపిస్తుంది. కానీ అసలైన సోల్ మాత్రం మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ కాస్త పర్వాలేదనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా బాగుంది. కానీ సెకండ్ హాఫే తేడా కొట్టేసింది. చాలా వరకు సాగదీసేశారు. మెలోడ్రామా కొంచెం ఎక్కువైనట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా తూతూ మంత్రంగా లాగించేశారు. ఓవరాల్గా చెప్పాలంటే సినిమా విషయంలో ఈ రంజన్ రూల్స్ తప్పినట్టు అనిపిస్తుంది. జస్ట్ యావరేజ్ అంతే. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంది వన్ మ్యాన్ షో అని చెప్పుకోవచ్చు. చాలా వరకు తన భుజాలపై లాక్కొచ్చాడు. యాక్టింగ్ పరంగా కాస్త ఇంప్రూవ్మెంట్ కూడా ఉంది. నేహా శెట్టి ఇందులో చాలా గ్లామరస్గా కనిపించింది. కిరణ్తో నేహా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. హైపరాది, వెన్నెల కిషోర్, వైవా హర్ష, సుదర్శన్లు తమదైన కామెడీ టైమింగ్తో బాగానే నవ్వించారు. ఈ సినిమాలో కాస్త రిలీఫ్ ఏదైనా ఉందంటే అది వీరి కామెడీనే. మిగతా నటీనటులు పర్వాలేదు. ఈ సినిమాకు పాటలు ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. దర్శకుడు రత్నం కృష్ణ ఈ సినిమా స్టోరీని కాస్త బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ పై ఇంకాస్త కసరత్తు చేసి ఉంటే ఈ రంజన్ పెట్టే రూల్స్ మంచిగానే కిక్కిచ్చేవి. అయిపోయి